On the theme of Swabhav Swachhata, Samskar Swachhata, in a collaboration with Government of India, State Government of Andhra Pradesh, GVMC and District Tourism Authority, and also from Hotels Association of Andhra, Keys by Lemon Tree Hotel, ITC Grand by Bay Hotel, Best Western Taj View and Green Park Hotel. Swabhav Swachhata, Samskar Swachhata ane theme to క్రమంలో భాగంగా 2017 Government of Andhra Pradesh మరియు District Tourism Authority వారి ఆధ్వర్యంలో అలాగే పాత్రికేయ మిత్రులకి జీవీఎంసీ తరఫున ఇక్కడికి ప్రధానంగా 3 కార్యకలాపాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, అలాగే సఫాయి మిత్ర సురక్షా శిబిరం. అంటే ఇందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం. అలాగే సంపూర్ణ సురక్షా శిబిరంలో ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించడం, అలాగే వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద ఈ 15 రోజులు కూడా మనం కళాజాతర బిజినెస్ క్రియేట్ చేయడం, కల్చరల్ ఫెస్ట్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే సైక్లథాన్, వాకథాన్. స్వచ్ఛతా హీ సేవ 2024 posters are being launched. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రాన్నే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ గారు భారతమాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రపరచను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు
దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్ర చేయనీయకపోవటమే అని నేను నమ్ముతున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎన్ మూర్తి. అలా ముందుకెళ్ళిపోతాను, అలా ముందుకెళ్ళిపో. నాన్న ఎలా వెనకరా వెనకరా, రైట్ అలా ముందుకెళ్ళిపో. తల్లి ఇలా వెనకరా వెనకరా తల్లి, రైట్ రైట్ రైట్, ఇలా చూడరా, రైట్ సార్ ఎలా వెనక్కి వెనక్కిరా. స్వచ్ఛతా హీ సేవ 2024 లో భాగంగా మందికి యూనిఫామ్లు ప్రదానం చేస్తున్నారు. మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారు, అదేవిధంగా కమిషనర్ జీవీఎంసీ డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారు. విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమంలో 23 మంది వర్కర్లు మరియు శానిటరీ సెక్రటరీ విజయవాడ వెళ్లి వారికి సేవలు అందించారు. టిహెచ్ లక్ష్మి, ఎం నూకమ్మ, ఎం ఎల్మాజీ, కె నాని, ఎస్ అప్పలరాజు, ఎస్ సురేష్, డి తాతారావు, ఎస్ అర్జునరావు, సిహెచ్ రామకృష్ణ, వి గంగాధర్, సిహెచ్ అప్పలరాజు, కె గణేష్, ఈ కనకరాజు, ఎన్ దాసు, కె ఎరుకు నాయుడు, కె పైడి రాజు, కె ఆదిలక్ష్మి, సిహెచ్ లక్ష్మి, సిహెచ్ అనురాధ, ఆర్ నారాయణరావు. I cordially invite Additional Commissioner PH and REV Sri D.V. Ravanamurthy garu to please come forward and give the vote of thanks. అందరూ కూర్చోవాలి. ప్రోగ్రామ్ అవ్వాలి. అయిన తర్వాత మనం బీచ్లో దిగి క్లీనింగ్ ప్రోగ్రామ్ చేద్దామండి. అందరూ మళ్ళీ లోపల రావాలని కోరుతున్నాం. సో ఈరోజు స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమం ప్రారంభోత్సవంకి ఘనంగా ప్రారంభించుకున్నాం. దీనికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే మన అతిథులు వారి యొక్క ప్రోత్సాహం. సో ముందుగా మన గౌరవ మేయర్ శ్రీమతి హరివెంకట కుమార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా విచ్చేసిన కార్పొరేటర్స్కి కూడా మా ధన్యవాదాలు. కలెక్టర్ గారు మొదటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారికి
రైట్ సార్ రైట్ 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 అనగండి అనగండి నాన్న రే బాబు రే వెనక్కి తీసురా అందరూ సార్ ముందుకు వచ్చి పండు పండు మనం బయట ఎందుకురా తీసుకోండి వచ్చాను సరే సార్ ఒక నిమిషం బిపిన్ గారు అరే నాన్న చూసుకో బాబు ఫోటో సరైన నాకు వచ్చాడు రాలేదనుకో కలెక్టర్ గారి ఫోటోలు ఓకే సార్ 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 కొద్దిగా సార్ ముందుకు ఎస్ సార్ సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్ట్ నైట్ అంటే 3వ వారం 4వ వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనము బీచ్ క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే 2 వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో 3 భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి సంపూర్ణ స్వచ్ఛత. సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో ఎయిదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్ దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్గా పరిగణనలు తీసుకొని మనం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిటీలో దాదాపు 83 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే 2 వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ అంటే ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకి ఈ మెసేజ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి కర్మచారిగా శిబిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ
స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ మూడో భాగం. దాని గురించి ఈరోజు మనము క్లీనినెస్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. రాబోయే 14 రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2 ఇట్స్ అ కల్మినేషన్, దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది. దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కు తీసుకువెళ్ళాలి. మనం ఇప్పుడు 4th ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణలో, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది. సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా అవసరం. దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జీవీఎంసీ ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2014లో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్తో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2017 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము పబ్లిక్ ప్లేసెస్ 98 వార్డ్స్లో పబ్లిక్ ప్లేసెస్, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే బాగా అంటే గార్బేజ్తో నిండిపోయిన ప్లేసెస్ని గుర్తించి దాన్ని క్లీన్ చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ని పూర్తిగా తీసి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలని గతంలో కూడా మనం ప్రచారం చేయడం జరిగింది. ఆ స్టాల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ శానిటేషన్ వర్కర్స్కి వాళ్ళ హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ టెస్టులు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగము. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల భాగస్వామ్యం కూడా ఎన్జిఓస్ భాగస్వామ్యంతో మనం గతంలో విశాఖపట్నం కేంద్రంలోనే 4th ర్యాంక్ సాధించిందంటే దానికి కారణము ప్రజలు అండ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ సహకారంతోనే మనము ఇప్పుడు 4th ర్యాంక్లో ఉన్నాము. అలాగే వాళ్ళ సహకారం మరింత అవసరం, ప్రజల సహకారం. వాళ్ళని మరింత ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడానికి కళాకారుల ద్వారా కార్యక్రమాలు, అలాగే వాక్దాన్, సైకిల్ దాన్ లాంటి కార్యక్రమాలు రేపు ఈరోజు బీచ్ క్లీనింగ్ కార్యక్రమము, తర్వాత 2 రోజులు కూడా నెక్స్ట్ రోజుల్లో ఈ సైకిల్ దాన్, వాక్దాన్ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలకి ఇంకా లోతుగా తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తాము. ఇవన్నీ చేసి ఇందులో ఎవరైతే వాలంటీర్స్గా వచ్చి బాగా మనకి స్వచ్ఛతా హీ సేవలో బాగా చేసిన వాళ్ళందరికీ కూడా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా వాళ్ళని గుర్తించి ఆ కార్యక్రమం కూడా అక్టోబర్ 2న మనము ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము. మీడియా మిత్రుల ద్వారా ఈ స్వచ్ఛతా హీ సేవలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖపట్నం నగరంలో మనము 17వ తారీఖు నుంచి, ఈ నెల 17 నుంచి 2వ తారీఖు వరకు మనం అనేక కార్యక్రమాలని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు మనము 3 ముఖ్యమైన ప్రోగ్రాంలు మనం స్టార్ట్ చేసాము. ఒకటేమో స్వచ్ఛతా భాగీదారి. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకు నిరంతరం ఉంది. సో ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గరికి తీసుకెళ్లటం, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్యాంపుల్ని నిర్వహించడం. మూడోది సంపూర్ణ స్వచ్ఛత. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా అన్ని రకాల ప్రాంతాల్లో, అటు వ్యాపార సంస్థలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇతర టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ప్రతి ప్రాంతం, అదేవిధంగా స్లమ్స్ కావచ్చు, ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాబట్టి దాన్ని మనం పూర్తి చేసే విధంగా సంపూర్ణ స్వచ్ఛతను తీసుకొస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ విషయానికి వస్తే, మన విశాఖపట్నంలో లాస్ట్ 100 days కార్యక్రమాన్ని ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మనం చేయడం జరిగింది. అప్పుడు చాలా ప్రాంతాలని మనం పూర్తిగా శుభ్రంగా మార్చడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి డ్రైనేజెస్ వ్యవస్థల్ని కూడా వాటర్
మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నింటినీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్చమని చెప్తుంది. అలాంటి పాయింట్లు మన దగ్గర ఇంకా 83 ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ 83 పాయింట్లను కూడా మనం పూర్తిగా మార్చినట్లయితే విశాఖపట్నంలో సంపూర్ణ స్వచ్ఛతకి ఆస్కారం ఉంటుంది. మనం కూడా లాస్ట్ టైం 4వ ర్యాంక్ సాధించాం. ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైనటువంటి ర్యాంక్ సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా కృషి చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా జిల్లా తరపున, అదేవిధంగా మన కార్పొరేషన్ తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.